నెల్లూరు జిల్లాలో ప్రజలు ఆనందోత్సాహాలతో కనుమను జరుపుకుంటున్నారు. తెల్లవారుజాము నుంచి నెల్లూరులోని చికెన్ మటన్ స్టాళ్లకు ప్రజలు తరలివస్తున్నారు. గ్రామీణ ప్రాంతాలకు కూడా నెల్లూరు మార్కెట్ నుంచి చికెన్, మటన్, రొయ్యలు, చేపలను తీసుకువెళ్తున్నారు. మరిన్ని వివరాలను నెల్లూరు ప్రతినిధి అమర్నాథ్ అందిస్తారు. సంక్రాంతి అంటేనే చాలా సందడిగా ఉంటుంది. సంక్రాంతి పండుగను ప్రజలంతా కూడా ఎంతో సంబరంగా జరుపుకుంటారు. ప్రధానంగా మనం గమనించినట్లయితే 4 రోజుల పాటు కూడా ఈ పండుగ జరుపుకుంటారు. దేశ విదేశాల్లో వివిధ విద్య, ఉద్యోగ, వ్యాపారాల్లో స్థిరపడిన వారంతా కూడా సొంత గ్రామాలకు చేరుకొని కూడా ఈ పండుగ జరుపుకుంటారు. ఇదే సందర్భంగా పంటలు కూడా అందరికి కూడా చేతికి వస్తాయి. పంటలతో పాటు ఈ పండుగ సందర్భంగా కూడా ఎన్నో వంటలు చేసుకుంటారు. ఇంటి ముందర లోగిళ్లలో కూడా వాళ్ళంతా కూడా రంగోళ్ళు వేసుకుంటారు. ఇంటి లోపలంతా కూడా వంటలు చేసుకుని అందరికి కూడా పంచడం ఆనవాయితీ. ప్రధానంగా ఈ సంక్రాంతి తర్వాత వచ్చే కనుమ పండుగ సందర్భంగా మాంసాహారాన్ని వంటకాలు వండి కూడా అందరికీ పంచిపెట్టడం ఆనవాయితీగా వస్తుంది. ఆ సందర్భంగానే ఈరోజు ఉదయం నుంచినే నెల్లూరు జిల్లా వ్యాప్తంగా చికెన్ స్టాళ్ళు, మటన్ స్టాళ్ళు కూడా ప్రజలతో కిటకిటలాడుతున్నాయి. ఈరోజు అంతా కూడా పూర్తి స్థాయిలో కూడా మాంసాహారాన్ని, వివిధ రకాల మాంసాహారాలను వండుతారు. అందరికీ వాళ్ళు పంచిపెట్టి కూడా సంబరంగా పండుగ జరుపుకుంటారు. ప్రస్తుతం మనం నెల్లూరు నగరంలోని పొదలకూరు రోడ్డు వద్ద ఒక చికెన్ స్టాల్ వద్ద ఉన్నాం. ఇక్కడ గమనించవచ్చు దాదాపు 100లాది మంది ఉదయం నుంచి కూడా చికెన్ కోసం కూడా బారులు తీరారు. ఈ ప్రాంతంలో అయితే ఈ చికెన్ను అంటే ఈ కోళ్లను ఎంపిక చేసుకునే అవకాశాన్ని కూడా కస్టమర్లకే కల్పించారు. వాళ్ళ కోళ్లను ఎంపిక చేసుకున్న తర్వాత దాన్ని బరువును తూచి తర్వాత దాన్ని ప్రాసెస్ చేసి వాళ్ళకి ఇస్తారు. ప్రస్తుతం గమనించినట్లయితే బాయిలర్ కోడి కిలో ధర 130 రూపాయలు, ఫారం కోడి కిలో 100 రూపాయలు, బాయిలర్ మాంసం 218, బాయిలర్ స్కిన్లెస్ కిలో 240, అదేవిధంగా నాటుకోడి కిలో 500 రూపాయలకు కూడా విక్రయిస్తున్నారు. అంటే గతంతో పోలిస్తే ధరలు కొంచెం తక్కువగా ఉన్నాయని చెప్పి కూడా వినియోగదారులు అంటున్నారు. అంటే ఇక్కడ ప్రాసెస్ చేసి ఫ్రెష్ కోళ్ళు ఇవ్వడం వల్లే ఈ ప్రాంతానికి కూడా అధికంగా కూడా కస్టమర్లు వస్తున్న పరిస్థితి. అంటే వీళ్ళు కన్నా కోళ్లను ఫస్ట్ కస్టమర్లకు చూపిస్తారు. కస్టమర్లు దాన్ని ఎంపిక చేసుకుంటారు. దాన్ని వెయిట్ ఎంత ఉందో కూడా చూసుకుంటారు. అదే కోడినే వీళ్ళు ప్రాసెస్ చేసి దాన్ని వాళ్ళకి ప్రత్యేకంగా కవర్లు వేసి కూడా ఇస్తున్నారు. ప్రస్తుతం మనతో కొంతమంది కస్టమర్ ఉన్నారు, అనేది తెలుసుకుందాం. చెప్పండి సార్, ఇక్కడైతే నాణ్యమైనటువంటి కోడి మాంసం జరుగుతుంది. మేము నిత్యం ఇక్కడే తీసుకుంటాం. ఉద్యోగ వ్యాపారాలు ఉండే వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి చక్కటి నాణ్యమైన చికెన్ తీసుకెళ్ళి ఎంజాయ్ చేస్తూ ఉంటాం. ఇక్కడ పండగ సందర్భంగా అయితే బాగానే ఉన్నది, పరిశుభ్రంగా ఉంటుంది, అందరూ చక్కగా చేసిస్తారు. వచ్చినటువంటి కస్టమర్ని కూడా చాలా గౌరవంగా చూసి వాళ్ళకి కావాల్సిన సరుకులు అందించి పంపిస్తూ ఉంటారు. ఈరోజు చికెన్ కర్రీ కానీ, ఫ్రై కానీ, లాలీపాప్లు కానీ చాలా రకాల వంటకాలు అయితే ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఎందుకంటే ఫ్రెష్గా దొరికే చికెన్ కాబట్టి చాలా బాగుంటుంది సార్. పండగ సందర్భంగా ప్రజలు చాలా ఆనందం పొందుతుంటారు. మనం చూస్తున్నాము నెల్లూరు నగరంలో దాదాపు చికెన్ షాపులతో, మటన్ షాపులతో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. మనము గమనించినట్లయితే నెల్లూరు అయితే దాదాపు చేపలతో పాటు రొయ్యలకు కూడా చాలా ప్రసిద్ధి చెందినది. రొయ్యల మార్కెట్తో పాటు చేపల మార్కెట్లు కూడా పూర్తి స్థాయిలో వినియోగదారులతో కూడా కలకలాడుతున్నాయి. ఈ రోజు ఉదయం నుంచి కూడా మధ్యాహ్నం వరకు కూడా వ్యాపారం జరుగుతుందని చెప్పి వ్యాపారులు చెప్తున్న పరిస్థితి. మొత్తం మీద గతంతో పోలిస్తే ఈ ఏడాది చికెన్ విక్రయాలు కూడా అధికంగా ఉన్నాయని చెప్పి కూడా నిర్వాహకులు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ ప్రదీప్తో అమర్, ఎన్టీవీ, నెల్లూరు.